అంతర పంటలు ముఖ్యంగా ఈ 2 దుంప జాతి పంటలు కాబట్టి మనకి ఎదుగుదల అనేది మెల్లగా జరుగుతుంది. దీంట్లో పసుపులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న అనేది అంతర పంటగా వేస్తుంటారు. 2 సాళ్ళకి ఒక సాలు మొక్కజొన్న వేయడము, లేదంటే ఒక సాలు విడిచి సాలు. జంట సాళ్ళల్లో అయితే 2 సాళ్ళకు ఒక సాలు మొక్కజొన్న వేయడము. అదే బోధ సాళ్ళ పద్ధతిలో అయితే సాలు విడిచి సాలు మొక్కజొన్న పసుపు 1:1 రేషియోలో మనము వేస్తుంటాము. కాకపోతే అంతర పంటలు అలాగే పసుపులో వేయడం కానివ్వండి, అల్లంలో అయితే ముఖ్యంగా ఈ జహీరాబాద్ ఇటు సైడ్ మాత్రం మనకి చెరుకులో అల్లం పండిస్తూ ఉంటారు. ఎందుకంటే 2 కూడా మెల్లగా ఎదిగాయి. సో సంవత్సరం పాటు మనము ఈ చెరుకు తీసుకోవడము, దాని మధ్యలో 2 సార్లు జంట సార్ల అల్లం వేసుకోవడం కూడా మనకి లాభదాయకమే. ముఖ్యంగా ఈ అల్లం పంట అనేది లేకపోతే పసుపు పంట అనేది ఈ అంతర పంటలు వేయడం వల్ల మనకి వచ్చే ఏదైతే లాభాలు కానివ్వండి, దాంట్లో వచ్చే ఆదాయం కానివ్వండి, దీనికి ఈ మొదటి 4-5 నెలల్లో ఎలాంటి పంట ఉండదు కాబట్టి మనకి ఒక ప్రత్యామ్నాయంగా ఉంటూ అలాగే మనకి తోడ్పాటు అందిస్తుంది. కాకపోతే అంతర పంటలు వేసినప్పుడు మాత్రం ఒక తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ దుంపజాతి పంటలు కూడా మనకి ఎరువులు అనేవి బాగానే గ్రహిస్తాయి. అంటే ఎరువుల దానికి కావాల్సిన ఎరువులు కూడా చాలా బాగానే ఉంటాయి. కాకపోతే ఈ అంతర పంటలు వేసినప్పుడు అంతర పంటలకు కావాల్సిన ఎరువుల మోతాదును కూడా కలిపి దీన్ని జత చేసి వేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం అల్లంకి కానీ లేకపోతే పసుపుకి కానీ రెండిటికి వేసిన ఏవైతే ఉంటాయో ఆ ఎరువులు అనేవి ఈ అంతర పంటలు గ్రహించేసి మొత్తం దాని ఎదుగుదలని మనకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ అంతర పంటలు వేసుకున్నట్లయితే ఆ అంతర పంటలు ఈ ఎరువుల యాజమాన్యం అనేది 2 పంటలకు గాను కలిపి వేసుకోవాలి. అలాగే పసుపు కానివ్వండి, అల్లం కానివ్వండి. అల్లం అయితే కొంచెం అంటే వేడి వాతావరణం ఉండి తేమ వాతావరణం ఉండాలి. కాకపోతే నీడలో కూడా బాగానే పెరుగుతుంది. సో మనకి పండ్ల తోటల మధ్యలో కూడా మనము ఈ అంతర పంటగా మనం పసుపు కానివ్వండి లేకపోతే అల్లం కానివ్వండి వేసుకున్నట్లయితే మనకి ఆ పళ్ళ తోటల్లో కూడా ఆదాయం ఈ 2 పంటల ద్వారా మనం తీసుకోవచ్చండి.